హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఘనంగా 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం. నీతి నిజాయితీతో అప్పగించిన విధులు బాధ్యత అంకిత భావంతో నిర్వర్తించి నూతనోత్తేజంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీ గారికి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ తిలకించారు. పరేడ్ నిర్వహణలో 2-3 ప్లేటెన్లు మొదటి ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. పరేడ్ కమాండర్ ప్లేటెన్లు కమాండర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ మెడల్స్ వేసి సత్కరించారు. సంతృప్తిని వ్యక్తపరిచిన జిల్లా హోంగార్డ్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రేవతి అనే హోంగార్డుకు ఆమె వైద్య ఖర్చుల కొరకు ప్రత్యేక చొరవ చూపించి ఖరీదైన వైద్యాన్ని అందించి ఆమె ప్రాణాలను కాపాడినందుకు జిల్లా హోంగార్డ్ ఆర్గనైజేషన్ తరఫున జిల్లా ఎస్పీనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ జిల్లాకి మంచి పేరు తీసుకొస్తామని శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎటువంటి మచ్చ లేకుండా విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకొస్తామని హోంగార్డు సంక్షేమం కొరకు జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలను హోంగార్డ్ ఆర్గనైజేషన్ సంతోషం వ్యక్తపరిచి హర్షధ్వానాలతో జిల్లా ఎస్పీకి కృతజ్ఞతా భావాన్ని తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వివేకానంద, శేషాద్రి, ప్రసాదరావు, సిఐలు ఇమాన్యువల్ రాజు, అవతారం, ఆర్ఐ నరసింగారావు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కాకుండా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మనకి వెల్ఫేర్ పరంగా మ్యాక్సిమం మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి ఎంత చేయాలో ఆ ఎఫర్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి పక్కా చేయడం జరుగుతుంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి డైరెక్ట్గా చెప్పాలి, లేదా మనకు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చి చెప్పాలా. మీకున్న సమస్యను మీరు చెప్పకపోతే మనకు తెలియదు. మనం ఒక డ్యూటీకి సంబంధించి కావచ్చు, ఇంకొక దానికి సంబంధించి కావచ్చు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. బట్ ఆ ఇన్స్ట్రక్షన్ మీకు ఎలా రీచ్ అవుతుంది, లేదంటే దానివల్ల మీకు ఏ సమస్య వస్తుంది, లేదంటే రెగ్యులర్ రొటీన్ డ్యూటీస్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఏమున్నాయి, ఫ్యామిలీ సమస్యలు ఏమున్నాయి అనేది మీకు చెప్పకపోతే మనకు తెలియదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్లో 700 మంది హోంగార్డ్స్ ఉన్నారు, 1300 మంది పోలీస్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు మనము సమస్యలు ఏమున్నాయనేది మనకు తెలియకపోవచ్చు. కాకపోతే మీరు ఫోన్ ద్వారా అయినా కావచ్చు, లేదా హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా మీరు డిపోకి వచ్చిన ప్రాబ్లం లేదు. మీరు వచ్చిన సమస్యను మాత్రం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పక్కా చెప్పాలి. మన వైపు నుంచి దాన్ని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఎంతవరకు సాల్వ్ చేయగలమో అంతవరకు చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒక రిక్వెస్ట్ కూడా ఉంది మీకు సంబంధించి. మనం డ్యూటీస్ ఏదైతే చేస్తున్నామో దాన్ని డెడికేటెడ్గా, ప్రాపర్గా, జెన్యూన్గా చేయాలి. మన వైపు నుంచి తప్పు ఉండకూడదు, ఎదుటివాడు వేలెత్తి చూపించకూడదు. ఎందుకంటే మనకి లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎంత ఇంపార్టెంటో హోంగార్డ్స్ అంత ఇంపార్టెంట్. సో దయచేసి మనకు డ్యూటీస్ని ప్లస్ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చెప్పచ్చు. అందరం అవైలబిలిటీలో ఉన్నాము. ఏఆర్ డిఎస్పీ కావచ్చు, హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ కావచ్చు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓస్ కావచ్చు, లేదా నేను కావచ్చు. సో అందరము అవైలబిలిటీ ఉంటాము. బట్ దయచేసి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు వచ్చి చెప్పండి. మనం ఎంతవరకు సాల్వ్ చేయగలమో అంతవరకు చేయగలం. పెరేడ్ యాక్చువల్గా ఇక్కడ మైక్లో చెప్పకూడదు కానీ చాలా బాగుంది. ఇది రీసెంట్గా చూసిన పెరేడ్స్లో అంటే నేను యాక్చువల్గా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకు రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయము హోంగార్డ్స్ వైపు నుంచి. అండ్ 2-3 డేస్ ప్రాక్టీస్ తోటి ఇంత బాగా చేయడం అన్నది గుడ్ జాబ్ ఇది. సో మనకి కమాండర్ ఎవరైతే ఉన్నారో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ద గుడ్ పెరేడ్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు డిపార్ట్మెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, మీరు చేస్తున్న డ్యూటీస్ వెళ్ళకట్టలేనివి. అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీస్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతకన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.
అందరికీ మరొకసారి హోంగార్డ్స్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.